రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. అసలు ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ లేదు పోనీయకుండా మీరు ఇక్కడ ఆపడం ఎందుకు ఆపుతున్నారు? ఏం చేయాలని ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ముందు లోపలికి అలౌ చేయండి. ఇక్కడే కూర్చుంటాం. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చినాకైనా మీరు తీయాల్సిందే ఆ డోరు. అప్పుడు దాకా అప్పుడే మేము ఎంటర్ అవుతాం. నిలబెడతానండి. ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లుండారా డిపార్ట్మెంట్ లో? ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లుండారా డిపార్ట్మెంట్ లో? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి, బోర్డు కనపడలేదు మీకు. చూడ బోర్డు దిగే బోర్డు వైపు డొమెస్టిక్ అరైవల్స్ కనపడలేదు కదా? ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించారా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయాలి. డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారేందయ్యా? రన్వే మీద ఆపుతారేంది? ఏం బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? అరైవల్ వాళ్ళు లేకపోతే ఏం చేస్తున్నారు? రన్వే మీద ఆపుతున్నారు. ఏం చేస్తా ఉన్నారు మీరు? డొమెస్టిక్ అరైవల్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ అంటారు, అలో చేయమంటారు. పర్మిషన్ ఎందుకు? మీరు ఎస్పీ దగ్గర పోవాలంటే మీ పర్మిషన్ నాకు మీరు కావాలంటే వెనకాల ఫాలో కండి. నేను ఎక్కడ బయట పోతాను. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను. మీరు నా వెనకాల ఫాలో కండి. నేను ఎక్కడ నా తిరుగుద్దండి. నా తిరిగింది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు. నేను ఎక్కడికి వెళ్తానండి. నేను ఎందుకు నా దగ్గరికి నాకు ఆనర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. దట్ ఈస్ దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా. బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా. నేను బయట కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చిందని బంద్ తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి? నేను అంత గొప్ప కదా. నేను ఆఫీస్ కదా నా దగ్గర గొప్ప ఇక్కడికి వెళ్ళి ప్రపంచానికి తెలియని మీరు చేశారా ఈజీగా